కంటెంట్ రైటర్ జాబు ఇదైతే సింపుల్గానే పేపర్ చూస్తూ రాయాలి. అలాగే మీకు తెలుగులోనే రాయాలి. మీరు 10th పాస్ అయితే చాలు, తెలుగు రాయడము చూస్తూ రాయాలి. ఇది కూడా చూస్తూ తెలుగు రాయడం వచ్చినా చాలు. మీరు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన పనే లేదు, ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు. చక్కగా ఇంట్లో ఉండే రాసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై చేయండి. ఒక్క పేపర్ రాస్తే కొంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఇస్తారు. మీరు ఎంత కాదన్నా నెలకి 30 నుండి 50 వేల మధ్యలో అయితే సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని పేపర్స్ రాస్తే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పేపర్స్ పెన్స్ అనేది ఈ కంపెనీ వాళ్ళే పంపించడం జరుగుతుంది. మనకు అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా పంపిస్తారు. మళ్ళీ రిటర్న్ కూడా మనము అదే పోస్ట్ ద్వారా పంపించాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు పంపిన పెన్ను పేపర్స్తోనే రాయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్లో మ్యాటరు ఏం రాయాలి, అలాగే ఈ జాబ్ రోల్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇలా మొత్తం క్లారిటీగా మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ప్రజెంట్ అయితే ఏఐ అనేది రావడం జరుగుతుంది. ఈ ఏఐ వల్ల ఏది నిజము, ఏది అబద్ధము, ఏది ఎడిటింగు, ఏది ఒరిజినలో అర్థం కావట్లేదు. కాబట్టి కొన్ని కంపెనీలు వాళ్ళకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్, కొన్ని డీటెయిల్స్ ఒరిజినల్ అయితే ఉండడం జరుగుతుంది. సో వాటిని అయితే ఒరిజినల్ పేపర్స్ రూపంలో దాపెట్టాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. అందుకే వాళ్ళు తెలుగులో పేపర్స్ రాసే వారి కోసం చూస్తున్నారు. వాళ్ళైతే మనకు వాట్సాప్లో డాక్యుమెంట్ రూపంలో పంపించడం జరుగుతుంది. అందులో ఉన్న డీటెయిల్స్ మొత్తం కూడా తెలుగులోనే ఉంటుంది. దానిని చూస్తూ పేపర్స్ అయితే రాయాలి. ఈ పేపర్స్ అనేది కూడా వాళ్ళే మనకు పంపించడం జరుగుతుంది. ఇక మనము ఎన్ని పేపర్స్ రాస్తే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఓపికను బట్టి ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ పైన ఒక హెచ్ఆర్, ఒక టీం అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సండే అంటూ ఎలాంటి హాలిడేస్ అయితే ఏమీ ఉండదు. ఈరోజు పేపర్లు ఎన్ని రాసే అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు రేపు రాయలేదనుకోండి, మీకు అమౌంట్ రాదు. ఇక్కడ మీ ఓపికను బట్టి ఉంటుంది. మీరు ఎన్ని పేపర్లు రాస్తే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీకు నచ్చిన టైంలో రాసుకోవచ్చు. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పంపిన పెన్ను పేపర్తోనే రాయాలి. అదేవిధంగా రైటింగ్ అనేది ఒక్కరిదే ఉండాలి. నువ్వు సగం రాసావు మీ ఇంట్లో వాళ్ళతో, లేకపోతే మీ ఫ్రెండ్స్తో మిగిలిన సగం ఇలా రాపియకూడదు. మొత్తం రైటింగ్ అనేది నీది మాత్రమే ఉండాలి. వీటిని అయితే గుర్తుపెట్టుకొని వాళ్ళ ఒక అడ్రస్ ఇస్తారు. రాసిన తర్వాతకి వాళ్ళ అడ్రస్కి అయితే మనమైతే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. 2 వీక్స్ లోపు మీకైతే కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, ఎవరికి కూడా ఎలాంటి అమౌంట్ అయితే ఇవ్వకూడదు. ఇది మొత్తం కూడా ఫ్రీనే. ఎవరైనా డబ్బులు అడిగినా, ఎవరైనా ఓటీపీలు అడిగినా ఎవరికి కూడా ఎలాంటిది కూడా చెప్పకండి. ఒకవేళ ఎవరైనా డబ్బులు కానీ ఓటీపీలు కానీ అడిగారు అనుకోండి, వాళ్ళని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.